హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు సిల్కీస్ ఫుడ్స్. ప్రీవియస్ వీడియోలో జీరా రైస్ చూపించాను కదండి. నేను అందులోకి చేసిన చికెన్ ఫ్రైని ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఇది ఒక్క జీరా రైసే కాదండి, పుదీనా రైస్, పలావు, బిర్యానీ, రోటీ, చపాతీ దేనిలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పద్ధతిలో కనుక మీరు ఒక్కసారి చేశారంటే మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది దేనిలోకైనా సరే. వీడియోని ఫుల్గా చూసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి. ఆలస్యం లేకుండా ప్రాసెస్ చూసేయండి. ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నాను. కేజీ చికెన్లో 1 స్పూన్ వరకు పసుపు, 2 స్పూన్ల వరకు కారం, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన వెడల్పాటి కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వెంటనే పచ్చిమిర్చి కూడా చీలికలుగా చేసుకుని వేసుకోండి. ఇక్కడ నేను 4 పచ్చిమిర్చి చీలికలుగా చేసుకుని వేసుకున్నాను. వాటిని కొంచెం ఫ్రై చేయండి వేగే వరకు. అవి మనకి కొంచెం వేగితే సరిపోతుంది. అవి వేగిన తర్వాత ఒక 3 స్పూన్ల వరకు అల్లం చిన్నులపై పేస్ట్ వేసుకోండి. మనం తీసుకున్న చికెన్ క్వాంటిటీకి సరిపడా అల్లం చిన్నులపై పేస్ట్ తీసుకొని అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి అడుగు మాడకుండా నెమ్మదిగా కలుపుతూ వేయించుకోవాలి. అల్లం చిన్నులపై పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ముందుగానే ఉప్పు, కారం, పసుపు కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తం వేసుకోండి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. అల్లం చిన్నులపై పేస్ట్ అంతా కూడా మనకి కూరలో కలిసేలాగా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు మాడకుండా మధ్యలో కదుపుతూ ఒక 10 నిమిషాల పాటు వేయించుకోండి. 10 నిమిషాల తర్వాత మనకి చికెన్లో ఇలా కొంచెం వాటర్ వస్తుందండి. ఆయిల్ కూడా కొంచెం బయటికి రిలీజ్ అవుతుంది. ఒకవేళ మీకు బాగా అడుగు అంటుతుంది అనుకుంటే ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ పోసుకోండి. వాటర్ ఎక్కువగా పోయిద్దండి. జస్ట్ అడుగు అంటకుండా ఉండడం కోసమే మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకొని మధ్యలో కలుపుతూ ఇంకొక 7 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 7 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకొని ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదండి, అవి కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుతూనే హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. వాటర్ కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న 3 బాగా పండిన టమాటా ముక్కలు వేసుకోండి. మీరు మీ చికెన్ క్వాంటిటీని బట్టి 2 కానీ 1 కానీ లేదా 3 కానీ అలా తీసుకోండి. ఒకసారి బాగా కలిపేసేయండి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి టమాటా పూర్తిగా మగ్గేంత వరకు కలుపుతూ వేయించుకోండి. టమాటా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకొని మీకేమైనా సరిపోకపోతే ఈ స్టేజ్లో ఉండగానే మీరు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కారం సరిపోలేదు, అందుకని ఇంకొక స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసేయండి. చికెన్లో వాటర్ ఏమీ లేకుండా ఉండే అంతవరకు స్టవ్ని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేయించుకోవాలి. ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత స్టవ్ని సిమ్లోకి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి వేసుకోండి. వెంటనే 2 టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర పౌడర్ వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోండి. మీరు కొంచెం ఘాటు ఎక్కువ తినే పని అయితే 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు కలుపుతూ వేయించుకోండి. ఒక నిమిషం తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, 1 స్పూన్ వరకు కసూరి మేతి కూడా పూర్తిగా నలిపి వేసుకోండి. కొత్తిమీర, కసూరి మేతి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దేనిలోకైనా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై మనకు రెడీ అయిపోయినట్లే. జీరా రైస్, పులావ్, చపాతీ, రోటీ, పుల్కా ఇలా దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా టేస్ట్ వచ్చింది అనేది ఫీడ్బ్యాక్ కామెంట్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.